తెలుగు లోగిళ్ళకి సంక్రాంతి పండగ నాడు నిజమైన పండగ తీసుకొచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. అక్కినేని నాగార్జున గారు ప్రొడ్యూస్ చేసి తాను ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని, ఈ సోగ్గాడిని, పంచకట్టుని, డైలాగ్ డెలివరీని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. మరి ఈ సంక్రాంతికి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేయడానికి సోగ్గాడే టీం మనతో ఉన్నారు. అక్కినేని నాగార్జున గారు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. నమస్తే అండి, వెల్కమ్. కంగ్రాచులేషన్స్ ముగ్గురికి, కంగ్రాచులేషన్స్. అండ్ ముందు నాగార్జున గారు మనతో ఉన్నారు కాబట్టి పంచకట్టులో ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, అసలు తెలుగు రాష్ట్రాలని మెస్మరైజ్ చేసేసారు. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ హిట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అఫ్కోర్స్ ఝాన్సీ, అందరికీ నమస్కారం. ఝాన్సీ, అఫ్కోర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఏమనుకున్నామో ఈ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మేమందరం, అలాగే చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. అండ్ పంచకట్టు అనేది గుర్తు చేయాలి ఒక మాట. 1971లో దసరా బుల్లోడు నాన్నగారిది ఇదే సంక్రాంతికి రిలీజ్ అయింది. అండ్ అది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అటువంటి ఫిలిం నాకు కావాలి ఎప్పుడైనా సరే అని అనుకునేవాడిని. అండ్ అలాగే సోగ్గాడే చిన్న అంతటి సినిమా అవుతుంది, అటువంటి క్రేజ్ క్రియేట్ చేస్తుంది. అండ్ పంచకట్టు, అచ్చ తెలుగుతనం, ఇవన్నీ చాలా రోజులైంది సినిమాల్లో చూసి మనం. అండ్ అందుకే ఆయన పంచి తీసుకొచ్చి, ఆయన వాచ్ తీసుకొచ్చి, ఆయన గోల్స్ తీసుకొచ్చి అదే తెలుగుతనాన్ని బంగారాజు క్యారెక్టర్లో నింపాలని, చేయాలని చెప్పి అది అనుకుని చేసాం. మరి ఈ సినిమాలో సోల్గా, ఒక ఆత్మగా బంగారాజు వచ్చాడు. మరి నాన్నగారి సోలు, నాన్నగారి ఆత్మ మరి బంగారాజులోకి ప్రవేశించి ఆయనతో అలా చేయించిందేమో. సో ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఈ సెట్లోనే మనం సినిమా తీసాం. ఆయన ఈ సెట్లోనే సెంటిమెంట్గా మళ్ళీ ఈ సినిమా ఈ సెట్ చేసి తీయాలి అనుకున్నాం, ఈ బంగారాజు ఇల్లులాగా. అండ్ బ్లెస్సింగ్స్ చాలా వర్కౌట్ అయింది. వండర్ఫుల్. ఇలా ఈరోజు మీడియా మిత్రులు చాలామంది మన ముందున్నారు. దిస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫస్ట్ లైవ్ ప్రెస్ మీట్. చాలా సీనియర్ అండ్ వెరీ వెర్సటైల్ జర్నలిస్ట్ మన ముందు కూర్చుని ఉన్నారు. వారందరూ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నాగార్జున గారు. సో లెట్ మీ ఓపెన్ ద క్వశ్చన్స్. మా మీడియా మిత్రులందరికీ, మా సీనియర్ పాత్రికేయులందరికీ ముందు అవకాశం. లెట్ మీ గివ్ ద మైక్ టు హూఎవర్. సో చాలా మంది ఉన్నారు కాబట్టి ముందుగా ఎవరైనా, నాకు కనిపించట్లేదండి, కొంచెం లైట్ అక్కడ తక్కువ ఉంది, ఒక లైట్ అట్ తిప్పలేము. బట్ ఐ విల్ ఫార్వర్డ్ ద మైక్ టు యూ. ఎవరైనా క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంటే కనుక ప్లీజ్ రేజ్ యూ హ్యాండ్, ఐ విల్ ఫార్వర్డ్ ద మైక్. ఓకే, రైట్. కళ్యాణ్ గారికి ప్రశ్న. ఓకే, దర్శకుడు కళ్యాణ్ గారు, ఫేస్ ద ఫస్ట్ క్వశ్చన్. బంగారాజు గారి క్యారెక్టర్ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? బంగారాజు గారి క్యారెక్టర్ ప్రతి ఊర్లో కనిపించే పెద్ద ఆయన క్యారెక్టర్. ప్రతి ఊర్లో మనం చూస్తే కనీసం ఒక నలుగురు బంగారాజు ఇస్తారు. పైకి తెలియకుండా అందరిలో బంగారాజు ఉంటాడు. నాకు సినిమా చూసిన తర్వాత అర్థమైంది, చాలామంది కాల్ చేసి ఊర్లో ఈ పెద్ద బంగారాజు అని మాట్లాడుకుంటున్నారండి, అంత ఫ్లడ్ చేస్తాడని, సరదాగా ఉంటాడని. అంత కనెక్ట్ అయిందంటే ప్రతి విలేజ్లో అలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యి బేసిక్గా నాగ్ సార్ ఇమేజ్ని ఎలా చూడాలనుకుంటారు అనేది పిల్లలకు కూడా నచ్చేలా చేయాలి. ఒక సోల్, సరదాగా ఉండే ఒక సోల్ అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయాలని ట్రై చేసాం. అది ఆ క్యారెక్టర్లో ఉన్న ఇంకొక నాకు నచ్చిన విషయం ఏంటంటే, నవరసాలు ఆ క్యారెక్టర్లో ఉంటాయి. సో అందుకే ఆ క్యారెక్టర్ అంత సక్సెస్ అయింది అనుకుంటున్నా. రైట్. సో బంగారాజు ప్రతి ఊళ్ళో నుంచి ఉన్నటువంటి ఒక అందమైన జమీందార్ ఆర్ రిచ్ క్యారెక్టర్స్ నుంచి అని అన్నారు కదా. కానీ నాకు తెలిసి బంగారాజులో మీ ఫ్లేవర్ ఉందని సార్ నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. మీ ఎడిషన్స్ ఏంటి దానికి? ప్రతి ఊర్లో బంగారాజు ఉంటారు, ప్రతి మనిషిలోని బంగారాజు ఉంటారు. సో are you like that? Are you like బంగారాజు? నేను రాము కూడా ఉంటాడు. ఆల్ రైట్. రాము బంగారాజు క్వశ్చన్ వచ్చింది కాబట్టి, రాము బంగారాజులకు మధ్యలో సత్యభామ కూడా ఉంది కాబట్టి, నాకు సార్ వీ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. ఆల్ రైట్ సార్, ఈరోజు
అక్కినేని నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా ఆ సినిమాలో తమ పాత్ర, ఇంక్లూడింగ్ మీ, ఐ థింక్ వీఆర్ ఆల్ జస్టిఫైడ్. కానీ మా క్యారెక్టర్స్కి అన్నిటికీ కూడా మూలమైనటువంటి ఒక థ్రెడ్ సత్యభామ క్యారెక్టర్ అండి. సో సత్యభామ క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి సార్. తర్వాత ఐ హ్యావ్ అ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకే, ఈ సత్యభామ క్యారెక్టర్ చెప్పే ముందు మా సినిమా గురించి కొన్ని గొప్పలు చెప్పుకోవాలి. రిలీజ్ అయింది సినిమా, మీకు చెప్పిన తర్వాత క్యారెక్టరైజేషన్స్కి వెళ్దాము. అండ్ కేవలం బికాస్ ఆఫ్ ఈ సంక్రాంతి రేస్ స్టార్ట్ అయిన తర్వాత 4 సినిమాలు రిలీజ్ అయ్యేటప్పటికి నంబర్ ఆఫ్ థియేటర్స్ తగ్గాయి. 600 మనం లాంటి సినిమా 600 థియేటర్లో రిలీజ్ చేసాం. అవి 400 థియేటర్స్ విత్ మల్టీప్లెక్సెస్ 450 అయ్యాయి. అండ్ ఫస్ట్ డే 5 crores షేర్, సెకండ్ డే 5 crores షేర్, ఇవాళ కూడా 5 crores షేర్. కంటిన్యూస్గా కంటిన్యూస్గా 3 days అలాగే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే కన్నా చాలా చోట్ల రెండో రోజు బాగా పెరిగింది సినిమా. అండ్ అంతేకాకుండా యూఎస్లో, ఇది నేను ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో చెప్తున్నాను ఈ షేరు. నేను ఓవర్సీస్ చెప్పలేదు అండ్ అవుట్ సైడ్ ఏపీ అండ్ తెలంగాణ కూడా చెప్పలేదు. ఓవర్సీస్ నాకు తెలిసి ఇవాళతో కలిపితే 500K రీచ్ అవుతుంది, $500,000. అది కూడా కేవలం 80 థియేటర్లోనే రిలీజ్ చేశారు. అక్కడ కూడా థియేటర్లు దొరకలేదు. అండ్ కేవలం 80 థియేటర్లో రిలీజ్ చేశారు. అండ్ నిన్న రాత్రి కడపలో రెండో రోజు నైట్ 12:30కి మిడ్-నైట్ షోస్ పడినాయి. బికాస్ వాళ్ళ వచ్చిన జనం, ఎస్పెషలీ ఆడవాళ్ళు, మాట కాదనలేక, బంగారాజు దగ్గర నేర్చుకుని ఉంటారు, కాదనలేక 12:30కి వేశారు. నిన్న విజయవాడలో కూడా అంతే. అలా చాలా చోట్ల షోస్ వేసి, ఎక్స్ట్రా షోస్ వేసి, అండ్ మాకు స్పెషల్ షోస్, స్పెషల్ థియేటర్లు, స్పెషల్ లైన్లు పెట్టాలని గట్టిగా అడుగుతున్నారంట. అండ్ అది కూడా జరుగుతుంది. అందరికీ కథ తెలుసు, అందరికీ ఏం చేసామో తెలుసు. అండ్ ఈ రికార్డ్స్ వింటుంటే చాలా అంటే వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలామంది ఫోటోలు వస్తున్నాయి నాకు ట్విట్టర్లో కానీ అక్కడ కానీ. ఆ లైన్లో ఒక ఫుల్ ఫ్యామిలీ, 60-70 ఏళ్ల బామ్మ నుంచి 5 ఏళ్ల మనవరాల వరకు ఆ ఫుల్ ఫ్యామిలీ ఆ లైన్లో నుంచుని ఉంటే చూస్తాక చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు నాకు జనరల్గా ఫోన్ చేయరు. నా నంబర్ పట్టుకుని వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే, ఇట్లా మేము ఎప్పుడు చూడలేదండి, ఫుల్ ఇల్లు కదిలొచ్చింది సినిమాకి. అండ్ ఇది వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఝాన్సీ, బ్యూటిఫుల్ సార్. ఐ హ్యావ్ టు యాడ్ సంథింగ్ హియర్. నేను షో చూడడానికి వెళ్తే ఒక అబ్బాయి పంచె కట్టుకుని వచ్చాడు, జీన్స్ మీద పంచె కట్టుకుని వచ్చాడు. అండ్ దెన్ అది చూసి మా అమ్మాయి రెండోసారి వెంటనే సినిమా చూసి ధోతి ప్యాంట్స్ వేసుకుని సినిమాకి వచ్చింది అమ్మాయి. సో దాట్స్ ది ఇంపాక్ట్ దట్ బంగారాజు హ్యాస్ ఓవర్ ది యూత్. ఎస్, ఐ థింక్ ఝాన్సీ ఈ పంచికట్టు ఇది అనేది చాలా రోజులైంది చూసి చాలామంది. అండ్ అది ఎంత ఫ్యాషనబుల్గా ఉంది అని అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది. నాకు తెలిసి ఇది డెఫినెట్గా చాలామంది ట్రెడిషనల్ ఫంక్షన్స్కి అటువంటి వాటికి ఇప్పుడు కట్టుకోవడం మొదలు పెడతారని నాకు నమ్మకం. ఎందుకంటే నేను కట్టుకుందాం అనుకుంటున్నాను, అంతగా బాగా నచ్చింది సినిమా అయిన తర్వాత. డెఫినెట్లీ యూఎస్లో ఆ సాంప్రదాయం మొదలైంది, మిమ్మల్ని చూసి ఇంకొంచెం గట్టిగా ఫాలో అవుతారేమో. ఆల్రైట్, టు అవర్ మీడియా మిత్రులు, ఇక్కడ మైక్ ఇక్కడ పాస్ చేయండి సార్. సార్ మైక్ తీసుకుని అడగండి సార్, ఒక్క నిమిషం అండి. I'll pass the mic, sir. సార్, ఇది మీ సినిమాల్లో ఇప్పటివరకు ఈ 3 days కలెక్షన్స్ రికార్డ్ హైయెస్ట్ 3. అంటే హైయెస్ట్ రికార్డ్ అంటే ఈ రికార్డులు అనేవి వాటికి ఎలా కడతా ఉండే రికార్డ్ అనేది. నాన్నగారు ప్రేమాభిషేకం లేకపోతే మాయాబజార్ చూసుకుంటే వాటికి లెక్కలేస్తే అవి ఎక్కడో ఉంటాయి. ఆ లెక్కలు మనం రూపీ కరెక్షన్ చేసి ఇప్పుడు చూస్తే
అలాగే నా శివ ఇప్పుడు నా సినిమాకి వస్తే నా శివాని చూసుకున్నా, నిన్నే పెళ్ళాడతా చూసుకున్నా, ఎక్కడో ఉంటాయి రికార్డులు అనేది. ఎస్, నా ప్రీవియస్ ఫిల్మ్స్, నా మనం సినిమా రికార్డులు, మనం చాలా సెంటర్స్లో ఫుల్ రన్లో కనెక్ట్ చేసింది. మనం హ్యూజ్ పెద్ద హిట్ నాకు, ఇది 3 రోజుల్లో చేసేసింది. ఇది రికార్డు. దిస్ రికార్డ్స్ ఆర్ జస్ట్ నంబర్స్. ఈ నంబర్స్ కన్నా నాకు చాలా హ్యాపీగా ఉందంటే రికార్డ్ నంబర్ ఎప్పుడు రాని వాళ్ళు సినిమాకి వచ్చి చూస్తున్నారు మళ్ళీ అనేది. నేను చిన్న వయసులో నాన్నగారి సినిమాలును, రామారావు గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు వెంటనే బండ్లు కట్టుకుని వచ్చేవారు సినిమా చూస్తాకి అని అనేవారు ఓల్డ్ నుంచి. అది జరుగుతుంది. మేబీ బళ్ళలో రావట్లేదు, ట్రాక్టర్లోనూ బస్సులో వస్తున్నారు. బట్ అలా ఫ్యామిలీ వస్తున్నారు. దట్ ఈస్ ద రికార్డ్. ఎనీబడి ఎల్స్ అండి, మా మీడియా మిత్రుల నుంచి సంబడి ఎల్స్ మైక్ పాస్ చేయమంటారా? ఇక్కడ ఫస్ట్ రోకి మైక్ పాస్ చేయండి సార్. కొంచెం మైక్ తీసుకుని అడగరా సార్, బికాస్ వీఆర్ గోయింగ్ లైవ్. దిస్ ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ మీ డైలాగ్ కూడా రికార్డ్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. సంక్రాంతికి రావడం అనేది కోఇన్సిడెంట్గా జరిగిందా, వాంటెడ్గా జరిగిందా? ఎందుకంటే ఆఫ్టర్ మజ్ను లాంగ్ గ్యాప్ తర్వాత మీరు వచ్చారు. అంటే ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? 100% ఫిక్స్ అయ్యాను సంక్రాంతికి. ఎప్పుడైతే నాకు దసరా పండగ తప్పానో, కుదరలేదు అప్పుడు రిలీజ్ చేయటం, 100% సంక్రాంతికి ఫిక్స్ అయ్యాను అప్పుడే. సో దానికి ఇది పండగ, దానికోసం ఆ పండగ సినిమా కోసం డిజైన్ చేసిన సినిమా ప్రతిదీ. ఒక పల్లెటూరు వాతావరణం సినిమా పండగకి. ఏమి అందరూ పండగ అనగానే, సంక్రాంతి పండగానే ఎవరు ఊళ్ళకాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు పండగ వెళ్ళి ఫ్యామిలీస్ అందరం అక్కడ కలుద్దామని, లేదా ఊళ్ళ నుంచి ఒక ఇంటికి వస్తారు. ఇక్కడ అది జరుగుతుంది, ఫ్యామిలీ అందరూ కలుస్తారు. ఆ టైంలో ఇటువంటి సినిమా ఇవ్వాలి, ఆ ఫ్యామిలీ అందరూ చూసేది. అది మేము అలాగే డిజైన్ చేసాము, పండగ సినిమా అనుకున్నాం సార్. రైట్ సార్, ఓకే అండి. నేను ఐ రిపీట్ ద క్వశ్చన్ ఫర్ యూ. దసరాకి వద్దాం అనుకున్నారు, కానీ అప్పటికంటే ఇప్పుడు రావడం అడ్వాంటేజెస్ అయింది అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. పోటీలో నెంబర్ 1గా నిలబడినప్పుడు డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. వండర్ఫుల్ సార్. దట్స్ అనదర్ క్వశ్చన్. ఇక్కడ మరో క్వశ్చన్తో సిద్ధంగా ఉన్నారు సార్. ఈ సినిమాలో మీ వాయిస్ ఇద్దరికి వినబడుతుంది. ఒకటేమో రమ్యకృష్ణ గారికి, మరొకటేమో బ్రహ్మానందం గారికి. సో క్లైమాక్స్లో రమ్యకృష్ణ గారు అది కట్టుకోవటం వల్ల ఆమె వినపడదు, కానీ బ్రహ్మానందం గారిని మరి మీరు ఆ క్యారెక్టర్ని, ఆయనకి వాయిస్ వినపడుతుంది కదా. సో అది లాజికల్గా ఏంటి అన్నారు. అందుకనే యముడిని అడిగినగానే ప్రతిదాన్ని నన్ను పిలిచి అడక్కు, నన్ను ఇసుకిచ్చొద్దు బంగారు రాజు అని చెప్పాడు. అది లాజిక్. ఆ లాజిక్ అట్లా చెప్పేసి ఊరుకున్నామండి. ప్రతిదానికి ప్రతి మనిషికి చెప్తాడు. బిఫోర్ సీన్లో బ్రహ్మానందం గారిని రూమ్లో అరెస్ట్ చేస్తారు నాజర్ గారు. సో ఆయనకు చెప్పినా చేసేది ఏం లేదు. ఈయన డోర్ ఓపెన్ చేయలేరు, ఆయన బయటకు రాలేరు. సో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ హెల్ప్ చేసేది లేదు అక్కడ. సో అది మేము అది హెల్ప్ చేయలేరు బ్రహ్మానందం గారు ఆ సిచ్యువేషన్లో. సింపుల్ లాజిక్. ఈ ఆత్మ వెళ్ళి ఏది పని చేయలేదు కాబట్టి తలుపు ఓపెన్ చేసి బ్రహ్మానందం గారిని బయటికి పంపించేవాళ్ళు లేరు. మీరు ఆ లాజిక్ మిస్ అయ్యండి. వండర్ఫుల్. ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది సార్? ఫ్యాన్స్ చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. కొంచెం ఈ మధ్యన నిరాశపడి ఉన్నారు. దానికి వాళ్ళకు ఒక మంచి ఒక వైటమిన్ షాట్ ఇచ్చినట్టు మంచి బూస్ట్ వాళ్ళకి. గ్రేట్. సో నాగార్జున గారికి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు సార్ ఎలా ఉన్నారు అని చెప్పడానికి, అది అయిపోయినగానే నేను ఇంట్లో లేను, సినిమా అయిపోయినగానే నెక్స్ట్ డే ఒక 60-70 మంది పంచులు కట్టుకుని, రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని అందరూ స్టూడియోకి ఇంటి బయటకు వచ్చారంట. సో అంత ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. సో నాకు ఇప్పుడే అందిన ఒక బ్రేకింగ్ న్యూస్ మీకోసం. సో వీ హ్యావ్ అక్కడ లైవ్ లో ఉన్నాం కాబట్టి హియర్ కమ్స్ ద బ్రేకింగ్ న్యూస్. అండ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ హలో, నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. Of this note is really good for all of us. I'm so happy about it, and I really thank Nag for giving me this opportunity. And
it was wonderful working in the film. I enjoyed every scene, every moment with Nag, because చాలా సంవత్సరాల తర్వాత అయితే అందరు హీరోస్ కంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నాగార్జున గారితోనే చేశాను. అండ్ ఐఎమ్ రియలీ కంఫర్టబుల్ విత్ హిమ్. ఇట్ వాస్ లైక్ ఇన్ ఆడియోలో చెప్పినట్టు ఇట్ వాస్ లైక్ రీలివింగ్ ద పాస్ట్ ఆఫ్టర్ 15 years, అండ్ ఇట్ వాస్ లైక్ 15 years మధ్యలో పోయినట్టే అనిపించలేదు. ఆయన్ని చూస్తే ఇంకా అనిపించలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. And I'm really happy the film is such a big hit. And Lavanya, one of ee రోజుల్లో it's difficult to see such beautiful, genuine people and really hard working. తనకి లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకుని కొన్నిసార్లు లాంగ్వేజ్ తెలియని వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మన క్యూ కూడా ఇవ్వలేము. మన డైలాగ్ కూడా ఇప్పుడే డైలాగ్ ఫినిష్ చేశారా అని మనకు కూడా తెలియదు. యూనో మన నెక్స్ట్ డైలాగ్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. దో యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ షీ సేస్, తన ఫేస్ ఎక్స్ప్రెషన్లో మొత్తం అసలు ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఏదో లాంగ్వేజ్ తెలిసి మాట్లాడినట్టు అలా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ వాస్ సో ఈజీ. అండ్ టువర్డ్స్ బిగినింగ్ కంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ షీ వాజ్ వెరీ గుడ్ విత్ తెలుగు. వెరీ గుడ్ యాక్ట్రెస్. షీ ఈస్ అ న్యాచురల్. అండ్ ఐ విష్ Lavanya all the best for a very good career and for whatever you want in life. And once again, thank you so much for making me a part of Sogade Chinni Naina. ఈ రెండు క్యారెక్టర్స్ బంగారు రాజు అండ్ రాములో ఐ థింక్ బంగారు రాజు క్యారెక్టర్ we've seen and it's a very enjoyable character. Personally అది నా favorite. But doing Ramu's character, a person like Nag doing Ramu's character as an actor is quite challenging. And I think you pulled it off really well. But personal ga me favorite edi renditlo. What did you enjoy doing more? I mean Ramu or Bangar Raju? Whom did you enjoy acting with, Satyabama or Sita? చాలా కష్టమైన పని, అది చాలా కష్టంగా ఉంది. ప్లస్ మ్యానరిజమ్స్ కానీ ప్రతిదానికి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సెట్లో. ఝాన్సీ కూడా ఉంది, ఎక్స్క్యూజ్ మీ, అటువంటివన్నీ. రాము క్యారెక్టర్ వాజ్ వండర్ఫుల్. అండ్ ఆఫ్ కోర్స్ రమ్యను లావణ్య ఎవరితో యాక్ట్ చేయడం ఈజీ అనేది దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. రమ్యతో నేను 8 సినిమా, ఇది 8వ సినిమా. దాంతో ఒక ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు, ఒక ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడినట్టు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రమ్యతో ఎప్పటి నుంచో మేమిద్దరం కలిసి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఒకే సంవత్సరం 85లో ఒకేసారి వచ్చాం. అప్పటి నుంచి తెలుసు రమ్య నాకు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్స్. అంటే ఏమి పెట్టుకోదు మనసులో, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, సెట్లో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అండ్ బట్ ఈ సినిమాలో నాకు ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ లావణ్యతో పనిచేయటం. కేవలం ఎందుకంటే లావణ్యతో పనిచేయటం, న్యూ జనరేషన్ ఆర్టిస్ట్, మా ఇద్దరు జోడీ పండాలి. చాలామంది పండుతుందా లావణ్యది నాది కుదురుతుందా అని చాలామంది అన్నారు. నేను చాలా భయపడుతూ ఉండేవాడిని సినిమా. అందుకనే 2-3 స్క్రీన్ టెస్ట్లు చేసి ఆ అమ్మాయితో కుదురుతుందా లేదా అని చెప్పి చాలా జాగ్రత్త పడి, కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. సో దిస్ వాజ్ అ ఛాలెంజ్. ఈ సినిమాలో నాకు లావణ్యతో పనిచేయడం ఒక ఛాలెంజ్ అయ్యి యాజ్ అ వర్క్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అది